ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె అగ్గునట్లు చేయుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. చూడండి, సియోనును ఎవరు ఆదరిస్తూ ఉన్నారు? దేవుడే. ఈరోజు నిన్ను ఆదరించుచున్నవాడు సజీవుడైన దేవుడు తండ్రి. నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని కూడా దేవుడు ఆదరిస్తూ ఉన్నారు. ఆయన ఆదరింపు మనందరికీ కూడా ఉంది. దాని పాడైన స్థలములన్నింటినీ కూడా ఆదరిస్తున్నాడనే లేఖనం చెప్తున్నట్టుగా, ఈరోజు మనుషులకు నీ దగ్గర గొప్ప స్థితిగతులుంటే, నీవు ఉన్నతమైన స్థానంలో ఉంటే అందరికీ నువ్వు కావాలి. కానీ నీ జీవితం బాగోలేనప్పుడు, నీ ఆర్థిక పరిస్థితులు పాడైనప్పుడు, నీ కుటుంబము చిన్నాభిన్నంగా ఉన్నప్పుడు ఏ మనుష్యుడు నీ ఎక్కరకు రాడు. దేవుడొక్కడే నిన్ను ఆదరించువాడు, మనల్ని ఆదరించువాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభు ఆదరిస్తారని, పాడైన ప్రతి పరిస్థితిని కూడా ఆయన తన చేతుల్లోకి తీసుకుంటాడట. అది ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇంక ఏ విధమైన పరిస్థితులు నీ జీవితంలో, నీ కుటుంబంలో పాడయ్యాయో వాటన్నిటినీ కూడా దేవుడు తీసుకుని ఆదరించి దాని అరణ్య స్థలములను ఎలా మారుస్తున్నానంటే దేవుడు ఏదేను వలె చేయుచున్నానట. హల్లెలూయా. మీరు చూడండి, కొంతమంది జీవితాలు ఎలా అయిపోతాయంటే మోడు బారిన జీవితాలు అయిపోతాయి. కొంచెం కొంచెం చిగురింపు ఉంటుంది. కొంతమంది జీవితంలో అసలు చిగురింపే ఉండదు, అసలు నెమ్మదే ఉండదు. ప్రతి దినము ఎంతో భారంగా గడుస్తున్న జీవితాల్లో కొంతమంది ఉన్నారండి. ఈరోజు అట్టి వారందరితో ప్రభు చెప్తున్నాడు. ఆయన ఎలా మారుస్తున్నాడంటే ఏదేను వలె మారుస్తున్నారట. హల్లెలూయా. ఏదేను తోట సమృద్ధి కలిగిన తోటది. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ జీవితాన్ని ఏదేను తోట వలె మార్చబోతున్నాడు ఆయన. నీ పాడైన పరిస్థితులన్నిటినీ దేవుడు సమృద్ధి కలిగిన పరిస్థితులుగా దేవుడు మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే లేఖనంలో ఒక ముఖ్యమైన మాట ఉంటుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా నువ్వు? ఇది దేవుడు నీతో ఇస్తున్న మాటని నువ్వు నమ్మి ప్రార్థన చేయగలిగితే గనక పాడైన నీ పరిస్థితులన్నీ కూడా ప్రభు ఏదేను వలె మార్చబోతున్నాడు. మరొక గొప్ప మాట చూడండి. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నారట. హల్లెలూయా. ఎడారి భూముల్లో ఏముంటుందండి? పంట పండుద్దా అక్కడ? ఎడారి భూముల్లో సమృద్ధి ఉంటుందా? జీవం నిలుస్తుందా? లేదే. ఈరోజు బహుశా నీ హృదయము ఆ రీతిగా అయిపోయి ఉండొచ్చు. నీ పరిస్థితులు ఎడారి వలె అయిపోయి ఉండొచ్చు. ప్రభు ఎలా మార్చబోతున్నాడో తెలుసా? గొప్ప తోట వలె మార్చబోతున్నాడు. సమృద్ధి కలిగిన గొప్ప తోట వలె, ఫలించు ఒక గొప్ప తోట వలె దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తమును కూడా ఆయన ఈ దినము ఆశీర్వదించబోతున్నారు. బిడ్డా, ఇది నరులిస్తున్న వాగ్దానము కాదు. నీ పరిస్థితి, నీ ప్రార్థన చూచిన దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానము. యేసు నామములో ఈ వాగ్దానం ఈరోజు నీ పట్ల నెరవేరబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.